ఇక్కడ దేవాంశ్ ఏం చేస్తున్నాడా అనుకుంటున్నారు కదా, వాడు జనరల్గా ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరైనా మాటలు అందిస్తే వాడికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఫోను మా సిస్టర్ చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటే మా డాడీ పక్క నుండి అందిస్తున్నాడు. నువ్వు మాట్లాడుకు, నేను మాట్లాడతావు కదా అని నోరు నొక్కేస్తూ ఉన్నాడు. తనవికేమో నైట్ అంతా ఫీవర్ వచ్చిందనమాట. టెంపరేచర్ చూసారు కదా 103.3 అయితే ఉంది. సో నైట్ అంతా చాలా డల్గా ఉంది. ఇక వెంటనే సిరప్ అయితే వేశాను. అప్పటికే ఒక 2-3 అవర్స్ లోపు అయితే తగ్గిపోయింది, కానీ మళ్ళీ మిడ్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. తర్వాత మార్నింగ్ కూడా వేశాను. ఇప్పుడైతే ఓకే, బాగానే ఉంది. మళ్ళీ అన్నంకి కూర్చోబెట్టి ఇంటికి పంపిస్తారు. నిద్ర కూడా బాగా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమ్మ నాన్న ఊరు వెళ్ళిపోయారనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ ఇంకా డైలీ రొటీన్ అయితే నాది స్టార్ట్ అయిపోయింది. ఎన్నాళ్ళు అమ్మ ఉంటే కొంచెం హెల్ప్ చేసేది కదా, ఇప్పుడు అమ్మ కూడా లేదు. ఇక మార్నింగ్ 5:30 to 4 లోపే లేవాలన్నమాట. దేవర్షిని స్కూల్కి పంపించాలి. అండ్ తనవి కూడా చాలా చిన్నపిల్ల కాబట్టి నాకు ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. దేవాంశ్ స్నాక్స్ కోసం రోజు ఏదో ఒకటి వెతుక్కుంటూనే ఉండాల్సి వస్తుంది అనమాట. వీడేమో ఫ్రూట్స్ ఏవి తినడు. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఏదైనా క్యారెట్ ఉంటే తింటాడంతే. ఇక ఫ్రూట్స్కి వచ్చేసరికి యాపిల్, గ్రేప్స్, ఇంకా లేదు అంటే ఏదైనా స్వీట్ కార్న్, సో ఇంకా రెసిపీస్ ఏమన్నా చేస్తే తింటాడనమాట. అంతేగాని ఫ్రూట్స్ చూడ అసలు అయితే వెళ్ళడు. వీడికి ఫ్రూట్స్ ఎట్లా అలవాటు చేయాలో ఏమో అర్థం కావట్లేదు. నేను బలవంతంగా ఏదైనా పెట్టినా సరే వెనక్కి అంతే తినకుండా తీసుకొస్తున్నాడు.